అటు ఉత్తరాఖండ్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుండగా మాజీ మంత్రులు ప్రకాష్ పంత్, త్రివేంద్ర సింగ్ రావత్లలో ఒకరికి సీఎం పీఠం దక్కవచ్చన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఉత్తరాఖండ్ శాసనసభకు తొలి స్పీకర్గా, ఆ తర్వాత మంత్రిగా చేసిన పంత్ పితోరాగఢ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీతో ఉన్న సుదీర్ఘ అనుబంధం, మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు లాభిస్తుందని భాజపా వర్గాలు చెబుతున్నాయి. మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు ఆర్ఎస్ఎస్ నేపథ్యమున్న దోయివాల ఎమ్మెల్యే త్రివేంద్రకు సీఎం పదవి దక్కే అవకాశముందని ఆయా వర్గాలంటున్నాయి. ఇలాంటి ఊహాగానాల మధ్య ఉత్తరాఖండ్ భాజపా ఎమ్మెల్యేలు నేడు డెహ్రాడూన్లో భేటీ కానున్నట్లు తెలిసింది. భాజపా పార్లమెంటరీ బోర్డు కేంద్ర పరిశీలకులుగా నియమించిన సరోజ్ పాండే, నరేంద్ర సింగ్ ఈ సమావేశానికి హాజరై ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు తెలియజేస్తారని, ఆయన తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఉత్తరాఖండ్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై శుక్రవారానికి ఓ స్పష్టత రావచ్చని భాజపా వర్గాలు చెబుతున్నాయి.